తిరుపతి జిల్లా సత్యవేడులో దారుణం జరిగింది. ఎంతటి దారుణం అంటే 9 ఏళ్ల ఒక బాలుడి మిస్సింగ్ చాలా సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సో ప్రస్తుతానికి ఆ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక తిరుపతి సత్యవేడు జిల్లాలో అప్పు చెల్లించలేదని చెప్పి 9 ఏళ్ల బాలుడిని వెంకటేష్ అనేటువంటి ఆ బాలుడిని హత్య చేశారు ఆ సంబంధిత ఓనర్. గూడూరుకు చెందినటువంటి అంకమ్మ చిన్న కుమారుడే ఈ వెంకటేష్. అయితే ఎన్ఆర్ అగ్రహారానికి సంబంధించినటువంటి ముత్తు కుటుంబం దగ్గర 42,000 రూపాయలు అప్పు చేసింది. క్లియర్గా వినండి, ఒక తల్లి 42,000 రూపాయలు అప్పు చేసింది. గూడూరుకు చెందినటువంటి అంకమ్మ అనేటువంటి ఒక తల్లి 42,000 రూపాయల అప్పు మత్తు కుటుంబం దగ్గర చేస్తే ఆయన ఆ అప్పు చెల్లించమని ఆ సదరు మహిళను అడిగాడు. ఆ మహిళ అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో చాలా అప్పటికే ఇక్కట్లు ఎదుర్కొంటోంది. అప్పు చెల్లించినటువంటి నేపథ్యంలోనే కొడుకు వెంకటేష్ని తన దగ్గర పనిలోకి పెట్టాలని చెప్పి అంకమ్మని కోరాడు ఇక్కడ కనిపించినటువంటి ముత్తు. ఇక్కడ సీసీటీవీ దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా, ఈ దృశ్యాలు మీకు తర్వాత నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముత్తు, నువ్వు డబ్బులు చెల్లించలేకపోతున్నావు కాబట్టి నీ కుమారుడు నా దగ్గర పనికి పెట్టని చెప్పిన నేపథ్యంలో 9 ఏళ్ల కుమారుడిని 9 నెలల క్రితమే పనిలో చేర్చింది ఆ సదరు మహిళ.